أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ألم تر إلى الذين أوتوا نصيبا من الكتاب يدعون إلى كتاب الله ليحكم بينهم ثم يتولى فريق منهم وهم مؤرزون. ذلك بأنهم قالوا لن تمسنا النار إلا أياما معدودة وغرهم في دينهم ما كانوا يفترون. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను, శాంతిని, కారుణ్యాన్ని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 25వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. సోదరులారా, ఈ వాక్యంలో దైవం ఒక విషయాన్ని గురించి తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, గ్రంథ జ్ఞానంలో కొంత భాగాన్ని పొందిన వారి పరిస్థితి ఎలాగుందో నీవు గమనించడం లేదా? దైవ గ్రంథం వారి మధ్య తీర్పు చెప్పగలందులకు వారిని దాని వైపుకు ఆహ్వానించినప్పుడు వారిలో ఒక వర్గం వారు జారుకుంటూ ఉంటారు. ఈ తీర్పు పట్ల వైముఖ్యాన్ని చూపుతారు. సోదరులారా, అంతిమ దైవ గ్రంథం ఖురాన్ కంటే ముందు దైవము అల్లాహ్ మానవాళి మార్గదర్శకత్వం నిమిత్తము అనేకమైనటువంటి గ్రంథాలను పంపించాడు. వాటిలో కొన్ని వాటి గురించి దివ్య ఖురాన్లో మరి చెప్పడం జరిగింది, మరికొన్ని వాటి గురించి చెప్పడం జరగలేదు. అయితే వలికుల్లి అజలిన్ కితాబ్ అని చెప్పడం జరిగింది. అంటే ప్రతి జాతికి కూడా ఒక గ్రంథం ఉన్నది. వలికుల్లి ఉమ్మతిన్ హాద్, ప్రతి అనుచర సమాజానికి కూడా ఒక ప్రవక్త ఉన్నాడు అని చెప్పడం జరిగింది. అయితే సోదరులారా, ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలు పొంది ఉన్నటువంటి ప్రజలు మరి వారి వద్ద గ్రంథం ఉన్నప్పటికీ కూడా వారు దానిని ఏమాత్రం కూడా మరి అనుసరించడం లేదు అని ఇక్కడ దైవం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దైవ గ్రంథము వారి వద్ద ఉన్నప్పుడు వారి యొక్క బాధ్యత ఏమిటంటే, ఆ గ్రంథాన్ని సమర్థిస్తూ మరొక గ్రంథం వచ్చినప్పుడు, ఆ ప్రవక్తను సమర్థిస్తూ మరొక ప్రవక్త వచ్చినప్పుడు మరి నిజమైనటువంటి దైవ విశ్వాసులు ఆ గ్రంథాన్ని, ఆ ప్రవక్తను వారు అనుసరించాలి. ఈ విధంగా అనుసరించకుండా, లేదండి మా వద్దకు వచ్చిన గ్రంథాన్ని మేము విశ్వసిస్తాము, మా వద్దకు వచ్చినటువంటి ప్రవక్తే మరి మాకు ముఖ్యము, మిగతా వాళ్ళు మాకు సంబంధం లేదు అని వారు భావించారనుకోండి, అది నిజమైనటువంటి విశ్వాసం అంత మాత్రం కూడా అనిపించుకోదు. సో తలారి ఈ విషయాన్ని గమనించాలి. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. మరి దైవ గ్రంథం వారి మధ్య తీర్పు చెప్పగలందులకు వారి దాని వైపునకు ఆహ్వానించినప్పుడు, ఎందుకంటే మనిషి ఈ రోజున తన బుద్ధితోటి, తన జ్ఞానంతో కొన్ని చట్టాలను, కొన్ని మరి రాజ్యాంగాలను నిర్మించుకుని ఉన్నాడు. అయితే సోదరులారా, ఎంతటి చక్కటి చట్టాలను అతను చేసుకుని ఉన్నప్పటికీ కూడా అతని బుద్ధి, అతని జ్ఞానము బలహీనమైనటువంటి జ్ఞానం కాబట్టి అనేక లోపాలు మనకు కనబడుతూ ఉంటాయి. సరైనటువంటి ఫలితాన్ని అవి ఇవ్వడం లేదు. ఎందుకంటే మనిషి స్వతహాగా మరి అతని జ్ఞానము పరిమితమైనటువంటి జ్ఞానం కాబట్టి. అయితే దైవము అపరిమితమైనటువంటి జ్ఞానం కలవాడు కాబట్టి మానవాళికి మరి ఆయన సరైనటువంటి మార్గదర్శకత్వం ఇచ్చే నిమిత్తము మరి గ్రంథాన్ని పంపించడం జరిగింది. దాని వైపునకు అతను మళ్ళినట్లయితే తన వ్యవహారాలలో అది చూపించినటువంటి విధానం ప్రకారము అతను సరిదిద్దుకున్నట్లయితే, అతని జీవిత వ్యవహారాలు కానివ్వండి, అతని సామాజిక వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు, ప్రతి విషయం కూడా దైవం ఇచ్చినటువంటి చట్ట ప్రకారము, మార్గదర్శకత్వం ప్రకారము అతను నడుచుకున్నట్లయితే నిస్సందేహంగా అది అతనికి శాంతినిస్తుంది, సరైనటువంటి ఫలితాన్ని కూడా ఇస్తుంది. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. అదేమిటండి
దేవుని యొక్క చట్టాన్ని ఎందుకంటే అనుసరించడము, మన చట్టాలు ఉన్నాయి కదా అన్న ప్రశ్న వస్తుంది. సోదరులారా, ఇప్పుడు నేను చెప్పడం జరిగింది, మన చట్టాలు మన రాజ్యాంగాలు అన్నీ కూడా మరి మనలాగే బలహీనమైనటువంటి జ్ఞానంతో తయారు చేసినవి కాబట్టి అనేక లోపాలు మనకు కనబడుతుంటాయి. ఉదాహరణకు చూడండి, మరి మనము అనేక చట్టాలు చేసుకున్నాము. మరి ఈ మధ్యనే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు అరికట్టడం కోసము నిర్భయ చట్టాన్ని మనం చేసుకోవడం జరిగింది. చాలా కఠినమైనటువంటి చట్టం ఇది వాస్తవానికి. అయినప్పటికీ కూడా ఆడవారి మీద అత్యాచారాలు ఏదైనా ఆగుతున్నాయా? చూడండి, ఒకసారి పరిశీలన చేయండి. పొద్దున్న మనము పేపర్ తెరిచిన దగ్గర నుండి కూడా అనేకమైనటువంటి వార్తలు మనకు కనబడుతుంటాయి. భయంకరమైనటువంటి వార్తలు, మళ్ళీ వినడానికి కూడా మనకు ఎంత మాత్రం కూడా సహించినటువంటి వార్తలు. మరి చిన్న పిల్లల దగ్గర నుండి మరి ముసలి వాళ్ళకు కూడా మరి ఈ రోజున స్త్రీలు ఏ మాత్రం కూడా మరి రక్షణ లేనటువంటి పరిస్థితి ఈ రోజున మనకు కనబడుతుంది. అంతేకాదు, మరి చనిపోయినటువంటి శవాలను కూడా వదలడం లేదు. మొన్ననే ఒక పేపర్లో చదవడం జరిగింది. మరి సమాధులను తవ్వి ఆడవారి శవాల మీద కూడా అత్యాచారాలు చేసే మరి దుర్మార్గులు ఈ ప్రపంచంలో బయలుదేరారు అంటే సోదరులారా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాము చూడండి. ఇదంతా కేవలము మనిషిలో మరి దైవభీతి పాపభీతి లేని కారణంగానే. ఎంత చదువుకుంటే ఏంటి ప్రయోజనము సోదరులారా? చూడండి, అతనిలో దైవభీతి లేనప్పుడు, పాపభీతి లేనప్పుడు. కాబట్టి దైవం ఇక్కడ ఒక ఆజ్ఞను ఇస్తున్నాడు. అదేమిటంటే, మీ వ్యవహారాల నిమిత్తము తీర్పు కోసము దైవ గ్రంథం వైపునకు ఆహ్వానించినప్పుడు మీరు దాని వైపునకు రండి, అప్పుడు మాత్రమే మీ వ్యవహారాలు పరిష్కరించబడతాయి అంటున్నాడు. కానీ ఈ విధంగా ఆహ్వానించినప్పుడు కొంతమంది ఏం చేస్తారు అంటే, వాస్తవానికి వారు మేము దైవ విశ్వాసులమండి అని అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా, అదేవిధంగా ప్రకటిస్తూ ఉన్నప్పటికీ కూడా, మరి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి మేము విశ్వాసులము అని చెప్పి వారు ఈ విధంగా ప్రకటిస్తూ ఉన్నప్పటికీ కూడా, రండి, మీరు నిజమైనటువంటి విశ్వాసులు అయితే దైవం అంతిమంగా ఒక గ్రంథాన్ని పంపించాడు. మరి ఆ గ్రంథం అనుగుణంగా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోండి. దీని వలన మీకు ఇహంలో కూడా శాంతి లభిస్తుంది, పరంలో కూడా మీకు మరి మోక్షం, నిత్యజీవం లభిస్తుంది అని వాళ్ళను ఆహ్వానించినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మాకు ఇది సంబంధం లేదు అని చెప్పేసి మెల్లగా జారుకుంటారు. దైవం ఇదే చెప్తున్నాడు. ఈ తీర్పు పట్ల వారు వైముఖ్యాన్ని చూపుతారు. మాకు అనవసరం అండి, ఇది మా చట్టాలు మాకున్నాయి కాబట్టి మేము వీటి ప్రకారమే చేస్తాము అని చెప్పేసి వాళ్ళు జారుకుంటారు అంటున్నాడు. సోదరులారా, చూడండి, ఉదాహరణకు మనము ఒకరి కింద పని చేస్తున్నాం అనుకోండి, అతను చెప్పిన పనల్లా కూడా మనం చేయవలసి ఉంటుంది. అది కర్తవ్యం, అది ధర్మం, అది న్యాయం. ఎందుకంటే అతను మనకు జీతాన్ని ఇస్తున్నాడు కాబట్టి. అదేవిధంగా సోదరులారా, మనము ఈ ప్రపంచంలో జీవితం గడుపుతున్నాము, భూమి మీద జీవితం గడుపుతున్నాము. ఈ భూమి దైవానిది. ఆకాశం కింద మనము జీవితం గడుపుతున్నాము, ఈ ఆకాశము దైవానిది. పీల్చుకుంటున్నాము గాలిని మనము, అది కూడా దైవానిదే. వానను ఉపయోగించుకుంటున్నాము, అది కూడా దైవానిదే. సమస్తము కూడా ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహే వాడుతూ, ఆయనకు విధేయత చూపకుండా, ఆయన మనకు ఇచ్చినటువంటి రాజ్యాంగము, చట్టం ప్రకారము మనము మన జీవితం గడపకుండా, మన ఇష్టం వచ్చినట్టు నేను జీవితం గడుపుతాను అని అతను భావించాడు అనుకోండి, దైవం ఏ విధంగా అతనిని మరి కరుణిస్తాడు, ఏ విధంగా అతనిపై అనుగ్రహాలు కురిపిస్తాడు, ఏ విధంగా అతనిని ఇష్టపడతాడు. కాబట్టి సోదరులారా, ఈ రోజున మనము అనేకమైనటువంటి మంచి పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనపై దైవ కారుణ్యం ఎందుకు కురవడం లేదు అంటే, వాస్తవానికి మనము దైవాన్ని విశ్వసించడం లేదు. ఆయనను విశ్వసిస్తున్నామని భావిస్తున్నాము, కానీ వాస్తవానికి ఆ విధంగా జరగడం లేదు. సోదరులారా, నిజమైనటువంటి దైవ విశ్వాసం ఏం చేస్తాడు అంటే, అతను కేవలం మాటలు మాత్రమే చెప్పడు, ఆరాధన ఒక్కటే కాదు, అతని జీవితం అంతా కూడా దేవుని యొక్క ఆజ్ఞ మేరకు జీవితం గడుపుతాడు. ఇదే విషయాన్ని మనకు గ్రంథాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది. భగవద్గీత గ్రంథాన్ని పరిశీలిస్తే 16-23 శ్లోకాన్ని మనము పరిశీలించినట్లయితే, తస్మాత్ శాస్త్ర ప్రమాణం తే కార్యాకర్య వ్యవస్థిత్వ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు మిహార్హసే. నీవు ఒక పని చేయాలి లేకపోతే చేయకూడదు అని నిర్ణయించినప్పుడు నీకు శాస్త్రం ప్రమాణమై ఉన్నది అని ఒక చెప్పడం జరిగింది. మరి బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరిస్తావా లేదా అని నీ హృదయాలను పరీక్షించేవాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది.
క్రీస్తు యేసు చెప్తున్నారు తండ్రి ఆజ్ఞ నిత్య జీవము అంటున్నారు. కాబట్టి సోదరులారా, ఆ సృష్టికర్త అయినటువంటి ఆ తండ్రి, ఆ దైవము, ఆ సర్వేశ్వరుడు మానవాళి రక్షణ నిమిత్తము, మానవాళికి మోక్షం నిమిత్తము, మార్గదర్శకత్వం నిమిత్తము మనకు అంతిమంగా దివ్య ఖురాన్ను పంపించడం జరిగింది. కాబట్టి మన బాధ్యత ఏమిటంటే, మనము నిజంగా దైవ విశ్వాసులమే అయితే, పూర్వపు గ్రంథాలను విశ్వసించే వాళ్ళమే అయితే అంతిమంగా వచ్చినటువంటి ఈ గ్రంథాన్ని కూడా మనము విశ్వసించాలి. లేదండి, నా వద్దకు వచ్చిన గ్రంథమే నాకు ముఖ్యము అని అతను విముఖత చూపాడు అనుకోండి, మరి అతను ఈ విధంగా భేదభావాలు చూపాడు అనుకోండి ప్రవక్తల మధ్య, గ్రంథాల మధ్య, అది విశ్వాసం ఎంత మాత్రం కూడా అనిపించుకోదు. ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. సోదరులారా, ఇక్కడ దైవం ఒక మాట చెప్తున్నాడు. అదేమిటంటే, ఎందుకు వారు దైవ గ్రంథాన్ని తిరస్కరిస్తారు అంటే, వారు అంటారు మమ్మల్ని నరకాగ్ని అసలు ముట్టుకోదండి. ఇది వారి యొక్క అహంభావానికి కారణం ఏమిటి? మేము విశ్వాసులమండి, దైవము స్వర్గాన్ని మా కోసమే పెట్టాడు, దేవుని బిడ్డలము మేము, కాబట్టి మాకు ఏ మాత్రం కూడా కష్టం ఉండదు, స్వర్గం మా కోసమే ఆయన తయారు చేశాడు, వెంటనే చనిపోవడము, స్వర్గంలోకి వెళ్ళిపోవడము. ఈ విధంగా భయంకరమైనటువంటి అహంభావానికి, అహంకారానికి గురై చాలా మంది మనకు కనబడుతూ ఉంటారు. సోదరులారా, వాస్తవానికి అంత తేలికైనటువంటి విషయమా స్వర్గము? ఇట్టే మనము ప్రవేశించడానికి దైవము అనేక పరీక్షలను పెడుతుంటాడు. వాటిని మనం తట్టుకుంటున్నామా? ఇంకా వాస్తవానికి మనము దైవాన్ని విశ్వసించే వాళ్ళమని మనము భావిస్తున్నప్పటికీ కూడా నిజంగా ఆయనను మనం విశ్వసిస్తున్నామా? లేదే. ఆయనకు సాటిని సమానాన్ని కల్పిస్తున్నాము, మానవులను తీసుకువచ్చి ఆయన స్థానాన్ని ఇస్తున్నాము, ప్రవక్తలను తీసుకువచ్చి ఆయన స్థానాన్ని మనం ఇస్తున్నాము, జీవజాలాలను తీసుకొచ్చి దేవునిగా భావిస్తున్నాము. సోదరులారా, చూడండి ఎంత భయంకరమైనటువంటి పాపాన్ని మనము చేస్తున్నాము. ఈ విధంగా చేస్తూ, లేదంటే స్వర్గం నాకు సిద్ధంగా ఉన్నది, చనిపోయిన వెంటనే నేను స్వర్గానికి వెళ్తాను. మనం చూస్తుంటాము, ఎవరైనా చనిపోగానే స్వర్గస్థులు అయ్యారు అని చెప్పేసి కింద వ్రాస్తుంటారు. వాస్తవానికి సోదరులారా, ఎవరు స్వర్గానికి వెళ్తారో, ఎవరు నరకానికి వెళ్తారో ఎంత మాత్రం కూడా మనము నిర్ణయించలేము. అందుకనే అంతిమ దైవ గ్రంథం ఖురాన్ ఒక సందర్భంలో చెప్తున్నాడు, వమన్ జుహ్జిహ అనిన్నార్ వ ఉద్ఖిలల్ జన్న ఫఖద ఫాజ. ఎవరైతే నరకాన్ని తప్పించుకుని స్వర్గంలో ప్రవేశింపజేయబడతాడో వాడే నిజంగా సాఫల్యాన్ని పొందేవాడు. ఈ స్వర్గం ఎవరి కోసము మరి తయారు చేయబడిందంటే, ఎవరి కోసం సిద్ధంగా చేయబడిందంటే, మరి ఎవరైతే దైవానికి సాటి సమానము కల్పించకుండా ఉంటారో. కాబట్టి ఎవరైతే స్వర్గాన్ని పొందే ఆశ కలిగి ఉంటాడో వాడు తన ఆరాధనలో మరి ఎవరికి కూడా భాగస్వామ్యం చేయకూడదు. అతని మనస్సంతా కూడా ఏకదైవారాధనతో నిండిపోవాలి. ఆ దైవాన్ని మరి అతను చావు పుట్టుకులు లేనివానిగా, మరి మనిషి మాదిరిగా బలహీనతలు లేనివానిగా అతను తలంచాలి. అంతే తప్పించి తన ఇష్టమైన వారిని అతను దైవంగా భావించి నేను దైవాన్ని ఆరాధిస్తున్నాను అని అతను భావించినంత మాత్రాన మరి సోదరులారా, అది వాస్తవమైనటువంటి దైవ భావన కాదు. కాబట్టి దైవ భావన చాలా ప్రధానమైనటువంటి అంశము. దైవము పుట్టడని, దైవము చనిపోడని, మానవుల లాంటి బలహీనతలు లేవని, భార్యాబిడ్డలు లేరని, మరి ఆయన లాంటి వాడు కానీ, ఆయనతో సమానమైన వాడు కానీ ఎవరు కూడా లేడు అని తలంచడమే నిజమైనటువంటి దైవ భావన. సోదరులారా, ఇక్కడ దైవం అల్లాహ్ చెప్తున్నాడు, మమ్మల్ని నరకాగ్ని ముట్టుకోదు, ఒకవేళ పడినది కొన్ని రోజులు మాత్రమే అని ప్రధానంగా యూదులు భావిస్తుంటారు. దైవం మమ్మల్ని స్వర్గం కోసమే పుట్టించాడు, కాబట్టి మాకు ఏ కష్టము ఉండదు, మేము ఒకవేళ నరకంలోనికి వెళ్ళినా కొద్ది రోజులు మాత్రమే వెళ్తాము, ఆ తర్వాత స్వర్గంలోనికి వెళ్ళిపోతాము అని వారి అహంభావం ఉంది. చూసారా, అది చాలా భయంకరమైనటువంటి విధానము. చెప్తున్నాడు ఇక్కడ, స్వయం కల్పితాలైనటువంటి వారి నమ్మకాలు ధర్మం విషయంలో అనేకమైనటువంటి అపోహలకు లోను చేశాయి. ఇక్కడ ప్రధానంగా మనిషి మార్గాన్ని ఎప్పుడు తప్పుతాడు అంటే, స్వయంగా అనేక నిర్ణయాలు చేసుకుంటాడు, అనేక పద్ధతులు కల్పించుకుంటూ ఉంటాడు. స్వయం కల్పితాలైనటువంటి అతని పద్ధతులు అతనికి దైవానికి దూరం చేస్తుంటాయి. వాస్తవానికి అతను భావిస్తుంటాడు, నేను ఈ పని చేసి చాలా మంచి పని చేశాను, దైవం అల్లా నన్ను కరుణిస్తాడు, ఆయనకి ఇష్టమైన పని చేశాను అని చెప్పేసి భావిస్తుంటాడు. సోదరులారా, కానీ వాస్తవానికి అతను దైవానికి దూరం అయ్యి పని చేస్తున్నాడు. ఆయన ఏది కోరుకుంటున్నాడు సోదరులారా? ఏది కోరుకుంటున్నాడు? కేవలం ఒకే ఒక పద్ధతిని కోరుకుంటున్నాడు. అదేమిటంటే, సృష్టి తనకు మాత్రమే ఆరాధన చేయాలి. దైవము మానవాళిని ఒకే ఒక కోరిక కోరుతున్నాడు. అదేమిటంటే, మరి కొండలు తవ్వేయండి మీరు, లేకపోతే పర్వతాలను మీరు తవ్వేయండి అని చెప్పేసి పెద్ద కష్టమైనటువంటి పనులు ఆయన చెప్పడం లేదు.
చాలా సహజమైనటువంటి పద్ధతి ఒకటి చెప్తున్నాడు. నీవు గాలిని పీలుస్తున్నావు, అది ఎవరు ప్రసాదించారో ఆయనను ఆరాధించు. నీవు నీటిని ఉపయోగించుకుంటున్నావు, అది ఎవరు ప్రసాదించారో ఆయనను ఆరాధించు. కాబట్టి నీకు జీవితం ఎవరిచ్చారో, మరణాన్ని ఎవరు కలుగజేస్తారో, మరణం తర్వాత తిరిగి నేను ఎవరు లేపుతారో ఆ దైవాన్ని ఆరాధించు. ఆ దైవం ఒక్కడు మాత్రమే, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, 3 కోట్ల మంది కాదు, ఆయన కేవలము ఒక్కడే. ఆయన్ను మాత్రమే ఆరాధించు. ఇదే సోదరులారా దైవం మన నుండి కోరుతున్నాడు. ఈ చిన్న పని కూడా మనం చేయలేకపోతున్నాము. సోదరులారా చూడండి, ఒకవేళ పైనుండి వాన నీరు పడుతుంది, ఒకవేళ దానికి ధర నిర్ణయించినట్లయితే మనము ధర ఏదైనా చెల్లించగలమా? లేదు, మీరు ఎన్ని పూటల ఆరాధన చేస్తేనే పైనుండి వాన కురుస్తుంది అని చెప్పేసి దైవం నిర్ణయించాడు అనుకోండి, మనం ఏదైనా చేయగలమా? అన్నీ కూడా మనకు ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి దాని విలువ మనకు తెలియడం లేదు. కాబట్టి ఏదైనా ఒక వస్తువు మనకు అందుబాటులో ఉన్నప్పుడు, తేలికగా లభిస్తున్నప్పుడు దాని విలువ మనకు తెలియదు. వస్తువులు కానివ్వండి, లేకపోతే మన బంధుమిత్రులు, స్నేహితులు కానివ్వండి, దగ్గరగా ఉన్నంతసేపు వాళ్ళ విలువ మనకు తెలియదు. ఒక్కసారి దూరం అయితే అప్పుడు మనం వాళ్ళ గురించి బాధపడుతుంటాము. కాబట్టి దైవం ఒక్కసారి గాలిని మరి ఆపు చేసేసినట్లయితే, ఆయన పూర్తిగా స్తంభింపజేసినట్లయితే, మనం గాలి కోసం అల్లల్లాడుతుంటాం చూసారు, ఆక్సిజన్ కోసము, అప్పుడు మనకు తెలిసి వస్తుంది. కానీ ఆ విధంగా బలవంతంగా మనిషిని అంగీకరింపజేసి మరి ఆరాధన పొందవలసిన అవసరం ఆయనకు అంత మాత్రం కూడా లేదు. ఎందుకంటే ఆయన మనిషిని పరీక్షించే నిమిత్తం ఇక్కడ జీవితాన్ని ఇచ్చాడు. మీరు మంచిని చెడును గుర్తించి దానిని అనుసరించండి. దైవం ఎవరో, దైవం ఎవరు కాదు నేను చాలా స్పష్టంగా చెప్పాను. అల్లాహ్ ఎవరో, అల్లాహ్ ఎవరు కాదో మీకు చాలా స్పష్టంగా చెప్పాను. అల్లాహ్ అనేవాడు, దైవం అనేవాడు చావు పుట్టుకలకు అతీతంగా ఉంటాడు. కానీ మీరు మీ దైవానికి చావు పుట్టుకలు ఉన్నాయని తెలుస్తున్నారంటే మీరు ఆయనకు దూరంగా పోతున్నారు. మరి దైవానికి భార్య బిడ్డలు, సంతానం ఎవరు ఉండరు. ఒకవేళ మీరు ఆయనకు సంతానం ఉన్నది, ఆయనకు భార్య బిడ్డలు ఉన్నారు అని చెప్పేసి మీరు భావిస్తున్నారంటే ఆయనకు దూరంగా పోతున్నారు. దేవుని యొక్క స్వరూపము ఎవరు కూడా చూడలేరు అని చెప్పేసి మనకు గ్రంథాలు చెప్తున్నాయి. ఎవరు కూడా ఆయన స్వరము వినలేదు, స్వరూపం చూడలేదు అని చెప్పేసి క్రీస్తు యేసు బోధిస్తున్నారు. ఈ విధంగా ఆయనకు ఒక స్వరూపం ఉన్నది, ఆయనకు ఒక ఆకారం ఉన్నది అని నువ్వు భావిస్తున్నావు అంటే ఆయనకు దూరంగా పోతున్నట్లే. కాబట్టి సోదరులారా, ఇక్కడ చెప్పే అంశం ఏమిటంటే, విధానం ఏమిటంటే, మరి స్వయం కల్పితాలైనటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అది మనమైనా కావచ్చు, మన గురువులైనా కావచ్చు, మన బోధకులైనా కావచ్చు, మన పెద్దలు ఎవరైనా కావచ్చు, సత్యానికి దూరంగా, సత్యానికి వ్యతిరేకంగా ఒక మాటను మనకు చెప్తున్నారు అంటే దానిని మనము పరిశీలన చేయాలి. మనకు దైవము బుద్ధిని, జ్ఞానాన్ని ఊరికే ఇవ్వలేదు సోదరులారా. సినిమాలు చూడడానికి కోసమో, సినిమాల మీద మన యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం కోసమో మనం చూస్తుంటాం. పలానా సినిమా ఆ విధంగా ఉంది, పలానా ఆటగాడు ఈ విధంగా ఆడాడు, ఈ విధంగా పనికిమాలినటువంటి విషయాల గురించి మనం ఆలోచన చేస్తాము మన బుద్ధిని, మన జ్ఞానాన్ని ఉపయోగించి. అసలైనటువంటిది మరణం తర్వాత మనకు స్వర్గాన్ని, సాఫల్యాన్ని, లేకపోతే భయంకరమైనటువంటి నరకానికి తీసుకుని పోయే విధానాన్ని గురించి, దైవాన్ని గురించి మన బుద్ధిని, మన జ్ఞానాన్ని ఉపయోగించాం మనం. చూడండి ఎంత దురదృష్టకరమైనటువంటి విషయమో. కాబట్టి బుద్ధిని, జ్ఞానాన్ని దైవం మనకు ఎందుకు ప్రసాదించాడు అంటే మనము వాటిని ఉపయోగించాలి. మంచేదో చెడేదో మనం తెలుసుకోవాలి. దైవం ఎవరో, దైవం ఎవరు కాదో మనం తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకోకుండా మనకు సంబంధం కానటువంటి, ఏమాత్రం కూడా ప్రయోజనకరం కానటువంటి విషయాల మీద మనము మన బుద్ధిని, మన జ్ఞానాన్ని ఉపయోగిస్తుంటాం. ఆటల్లో, పాటల్లో, వాటి మీద. సినిమా పాట వచ్చిందనుకోండి, ఆ సినిమా పాట ఏ సినిమాతో చెప్పేయడానికి మన బుద్ధిని, మన జ్ఞానాన్ని ఊరికి ఉపయోగించేస్తుంటాం. సోదరులారా చూడండి, మన యొక్క జీవితము, మన యొక్క దైనందిన జీవితం ఈ విధంగా ఉన్నది. అసలైనటువంటి విధానము దైవాన్ని గురించి కానీ, ఆయన యొక్క తత్వాన్ని గురించి కానీ, ఆయన చివరిగా పంపినటువంటి గ్రంథాన్ని గురించి కానీ, ఆయనకు పూర్వం పంపినటువంటి గ్రంథాలను గురించి కానీ ఈ వాస్తవమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి మనం ఈ రోజున ప్రయత్నం చేయడం లేదు. అందుకనే మనము దైవానికి దూరంగా పోతున్నాము. ఆ తర్వాత సోదరులారా ఇంకొక విషయాన్ని గురించి కూడా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఏ దినము రావడం అయితే తథ్యమో ఆ దినాన్న మేము వారిని సమావేశపరిచినప్పుడు వారి గతి ఏమవుతుందో ఒకసారి మీరు ఆలోచన చేశారా? చూడండి, ఒక సూటైనటువంటి హృదయాలకు గుచ్చుకునే ప్రశ్నను దైవం ఇక్కడ సంధిస్తున్నాడు. అదేమిటంటే, ఏ దినం రావడం అయితే తథ్యమో మీరు అది రాదు, మరణించిన తర్వాత ఇంకా ఏ గొడవ ఉండదు అని చెప్పేసి భావిస్తున్నారేమో. కానీ మరణం తర్వాత వెంటనే మీరు తిరిగి లేపబడతారు. అంటే మానవులందరూ చనిపోయిన తర్వాత తిరిగి లేపబడతారు. ఆ సమావేశ దినం ఒకటి ఉన్నది, తీర్పు దినం ఒకటి ఉన్నది, జడ్జిమెంట్ డే అనేది ఒకటి ఉన్నది. అది వచ్చినప్పుడు మీ గతి ఏమవుతుందో మీరు ఆలోచన చేశారా? ఇక్కడ బాగానే ఉంటుంది మీకు, కానీ మరణం తర్వాత అసలైనటువంటి మరి జీవితం మొదలవుతుంది. అప్పుడు మీ గతి ఏమవుతుందో ఒకసారి ఎప్పుడైనా ఆలోచన చేశారా?
అందుకనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే నరకాన్ని గురించి నిజంగా వాస్తవంగా తెలుసుకుంటాడో అతడు ఎంత భయంకరంగా అతను భయపడతాడు అంటే తన భార్య వద్దకు పోవడానికి కూడా అతను భయపడతాడు అని చెప్పేసి ప్రవక్త వారు హెచ్చరించడం జరిగింది. అంత భయంకరమైనటువంటి నరకము సోదరులారా మనను మింగివేయడం కోసము కాసుకొని కూర్చున్నది. ఒకవేళ మనము దైవతత్వాన్ని తెలుసుకోకుండా దేవుని ఆరాధన సరైన విధానంగా చేయకపోతే ఆ భయంకరమైనటువంటి నరకంలో పడిపోయే ప్రమాదం ఉన్నది. సరే, మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకుందాం సోదరులారా. ఏ విషయాలైతే ఇక్కడ మనం వింటున్నామో కొన్ని మనసుకు కష్టం కలిగినటువంటి విషయాలు అయినప్పటికీ కూడా సత్యాలు ఇవి. సత్యం చేదుగా ఉన్నా మరి నిజంగా మనకు మార్గాన్ని చూపుతుంది దైవం అల్లాహ్. మీకు నాకు మనందరికీ కూడా మరి మంచి మార్గాన్ని చూపించారని, శాంతిని ప్రసాదించారని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకిరు దవన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం. బాయ్. ఎలా ఉందో చూడాలి.